వెల్కమ్ టు బీటీవీ న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం ఒంటిపాక గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన మంచినీరు కొలైలో నీళ్లు రావడం లేదని అక్కడ గ్రామస్తులు తెలియజేశారు. సుమారుగా 2 కిలోమీటర్లు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నాం. ప్రభుత్వం ఇచ్చిన కొలైలో నీళ్లు రావడం లేదని అక్కడ గ్రామ మహిళలు తెలియజేశారు. ప్రభుత్వం స్పందించి మంచినీటి కొలై నీళ్లు వచ్చేలా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని గ్రామ మహిళలు అలాగే చిన్ని రిపోర్టర్ తెలియజేశారు. అమిత కృష్ణవేణి, విజయ్ కుమారి, తులసమ్మ, సత్యవతి తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే కుళాయి నీళ్లను వచ్చేలా స్పందించాలని తెలియజేశారు. 3 కిలోమీటర్లు అనుకోండి, మరి నడిచి వచ్చాం కదా, నడిచి తీసుకెళ్ళాలి. ఎంత 2 బిందెలు తీసుకెళ్ళాలంటే ఏ ఊర్లు, ప్రతి ఒక్క ఊర్లో వెళ్ళి చూస్తున్నాము, అన్ని వీధుల్లో కొలాయిలు ఉంటున్నాయి. కానీ ఈ ఒంటిపాక గ్రామంలో ఇప్పుడు దాకా కూడా నేను వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది, ఇక్కడ కొలాయి మాత్రం లేదు. ఈ టైం నీళ్ళు ముసడం అంటే ఎంత కష్టం ఈ ఎండతో. బీటీవీ ఛానల్ 24x7 న్యూస్ ఛానల్ నచ్చింది. ఒంటిపాక గ్రామంలో మాకు సదుపాయాలు లేవనేసి అందుబాటు చేశారు. అందువలన మేము గ్రామానికి వచ్చాము. మీరు ఒకసారి మాకు చెప్పదలిస్తే మీరు చెప్తే కొంచెం మేము అందజేస్తాం అన్నమాట. మీ ప్రాబ్లం ఏంటో మాకు చెప్పండి అమ్మా. నమస్కారం, నా పేరు బంటి విజయ్ కుమారి. మాది అల్లూరి సీతారామరాజు జిల్లా. మా గ్రామము ఒంటిపాక, పంచాయతీ రంగాశీల. మాకు ఈ నుయ్యిలో నీళ్ళు ఎండాకాలం అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు చలికాలంలో బాగానే ఉంటుంది. తర్వాత కొలాయి పెట్టించారు. ఆ కొలాయి మాకు సదుపాయంగా లేదు. ఒకరు పట్టుకుంటే ఒకరు గొడవలు అలాగ అవుతూ ఉంటారు. కొలాయి వచ్చింది అన్నారు, వీధి కొలాయిలు వేస్తామన్నారు. అలాంటివి ఏమి కూడా ప్రస్తుతం మాకేమి చెయ్యలేదు. చేస్తామని చెప్పారు కానీ మరి ఈ నుయ్యి కూడా మాకు కొద్దిగా కడిగిస్తే, మరి మీరు ఛానల్ వాళ్ళు వచ్చేమనేసి అంటున్నారు కావున మీ పేరు మేము చెప్పుకుంటాం.